నేను మీతో ఒక విషయం ముచ్చటించాలి అనుకుంటున్నాను. ఇది చాలా చోట జరుగుతున్న విషయమే. కానీ ఎందుకో మనసు బాధయ్యి మీతో పంచుకుంటే కాస్త మనసు తేలిక పడుతుంది అని పంచుకుంటున్నా. ఒక మహిళ 50 సంవత్సరాల మహిళ. ఆమెకు భర్త ఎప్పుడో చనిపోయాడు పాపము. ఒకే కొడుకు, ఆ ఒక్కగానొక్క కొడుకు దగ్గరే ఉంది ఆమె. వాడికి గవర్నమెంట్ జాబ్. ఏం లాభం? వాడు వాళ్ళ అమ్మకు ఉన్న నగలన్నీ తీసి తన పెళ్ళానికి ఇచ్చేశాడు. ఇస్తే పోయాడు అనుకోను, అది పక్కన పెట్టి. కానీ ఆ పెళ్ళాం ఉంది చూడు, వాడి పెళ్ళాం, అది తన చిన్న కొడుకు 5 సంవత్సరాల కొడుక్కి ఏం చెప్పిస్తుందో తెలుసా? ఆమె మీ నానమ్మ కాదు, పని మనిషి. నువ్వు పని మనిషి అని పిలవాలి, నానమ్మ అని పిలవకూడదు అని బాగా నేర్పించేసింది. వాడు, ఆ చిన్న బుడ్డోడు, ఏ పని మనిషి, ఈ సూతుడు, ఏ పని మనిషి నాకు టిఫిన్ పెట్టు, ఏ పని మనిషి నాకు వాడత, ఏ పని మనిషి ఆ పని చెయ్యి ఈ పని చేయని ఇప్పుడే ఆర్డర్ చేస్తున్నాడు. వాడు పని మనిషిగానే చూస్తున్నాడు. ఇలా వాళ్ళ కొడుకు బాగా అంత చిన్న వయసులోనే నేర్పించేసింది. ఇటువంటి మహాతరిని మనిషి రూపంలో ఉన్న ఒక రాక్షసి అనే మనం చెప్పుకోవాలా. ఇక వాడంటాగా, వాడు కొడుకు కానే కాదు, వాడు కో డాష్ 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 గాడు. అది మీగా అర్థం చేసుకోండి. వీడికి డెస్టినీ అనేది ఎప్పుడో ఒకప్పుడు డాష్ ఇచ్చి వీడి జీవితాన్ని తిరగబడి తల్లకిందులయ్యేలా చేస్తుంది. ఇదైతే గ్యాగంట్. తల్లిని తండ్రిని చివరి క్షణాల్లో బాధ పెట్టేవాళ్ళు ఎవరికైనా సరే ఇదే గతి. ఎవడు ఏమనుకున్నా, ఎవడు నన్ను ఏం తిట్టుకున్నా, ఇది వాస్తవం. మీ మధు. మనిషే మణిదీపం, మనసే నవనీతం.